జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. వందల మధ్య ఉన్న ఈగ కన్ను మాత్రము ఎప్పుడూ మురికి మీదే ఉంటుంది. ఒక ఈగ ఎంత అందమైన తోటలో ఉన్నా అది వెతికి వెతికి ఎక్కడో ఉన్న చిన్న మురికి మీదే వాలుతుంది. కానీ ఒక తుమ్మెద అది ఎంత దూరం ప్రయాణించినా కేవలం సువాసనిచ్చే పువ్వుల మీదే వాలుతుంది. ఈ రోజుల్లో మన మనస్సు కూడా ఆ ఈగలాగే మారిందా? మంచి విషయాన్ని వదిలేసి గాసిప్స్, గొడవలు, నెగిటివిటీ అనే చెత్త మీద వాలుతుందా? దీనికి పరిష్కారం గీతా ధ్యాన శ్లోకంలో 7లో ఉంది. మన మనస్సు అనే తుమ్మెదకి భగవంతుడిచ్చిన ఒక అద్భుతమైన తామర పువ్వు మహాభారతం. వ్యాసుని వాక్కుల నుండి పుట్టిన ఆ పువ్వు మన కలియుగ పాపాలు ఎలా కడిగేస్తుందో ఈ శ్లోకంలో చూద్దామా? పారాశర్య వచఃసరోజమమలం గీతార్థగాంధోత్కటం నానాఖ్యానక కేసరం హరికదా సంబోధనా బోధితం లోకే సజ్జన షట్పదైరహరః పీపీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమలా ప్రధ్వంసిన శ్రేయసే. ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన పోలిక ఉంది. వ్యాసుడు రచించిన మహాభారతమే ఆ నిర్మలమైన తామర పువ్వు. పువ్వుకి విలువనిచ్చేది దాని సువాసన. ఆ సువాసనే భగవద్గీత. మహాభారతం అనే పువ్వులో గీత అనే సువాసన లేకపోతే అది సంపూర్ణం కాదు. పువ్వు మధ్యలో ఉండే కేసరాలే హరికథలు, అంటే ఉపపాండవుల కథలు, విదురనీతి వంటి అనేక ఉపాఖ్యానాలు. ఈ సువాసన ఎంత గొప్పదంటే అది మన మనస్సుల్లోని మలినాన్ని పూర్తిగా తొలగిస్తుంది. మరి ఈ పువ్వు దగ్గరికి ఎవరు వస్తారు? ఈ ప్రపంచంలో ఎవరైతే సజ్జనులు ఉన్నారో వారే ఆ తుమ్మెదలు. తుమ్మిద పువ్వుని గాయపరచదు, మెల్లగా వాలి అందులో ఉన్న మకరందాన్ని తాగుతుంది. అలాగే నిజమైన భక్తులు గీతను చదివి అందులో ఉన్న సారాన్ని ఆస్వాదిస్తారు. కానీ దురదృష్టవశాత్తు కొందరు ఈగల్లా ఉంటారు. వారు గీతలో తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తారు తప్ప దాని సారాన్ని గ్రహించరు. ఈ శ్లోకంలో చివరి మాట చాలా శక్తివంతమైనది. కలిమల ప్రధ్వంసినః. మనము ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. అడుగడుగున కల్మషము, మోసము, అశాంతి. ఈ కలిదోషాన్ని కడిగి పారేసే శక్తి కేవలం భగవన్నామస్మరణకు, గీతా పఠనానికి మాత్రమే ఉన్నది. మనము రోజు స్నానం చేసి శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటామో గీతా పఠనం ద్వారా మనస్సును అలా శుభ్రం చేసుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. ఈగలాగా చెడు విషయాల మీద వాడటం మానేద్దాం. తుమ్మిదలాగా మారి రోజుకి ఒక్క శ్లోకమైనా సరే గీతా మకరందాన్ని ఆస్వాదిద్దాం. అలాంటి సజ్జనుల కోసమే ఈ గీతా అరుణోదయ ఛానల్. మన ప్రయాణంలో తోడుగా ఉండటానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.